విశేషమైనటువంటి ధన ఆదాయం కలగాలంటే, ధనాన్ని పెంచుకోవాలంటే 33 రూపాయల పరిహారం ఎలా పాటించాలో తెలుసుకుందాం. 30 రూపాయల పరిహారం. సంఖ్యాశాస్త్రంలో 33 అనే అంకెకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. దానికి కారణం 33 అనే సంఖ్యలో 2 3లు ఉన్నాయి. 3 అంటే నవగ్రహాలు, గురువుకి సంబంధించిన అంకె. అంటే గురు బలం ఉంటే ధన ప్రాప్తిని చేసుకోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. 3 అనే నెంబరు 2 ఉన్నాయి కాబట్టి గురు బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి 33 అనే సంఖ్యకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. అలాగే 33 అన్నప్పుడు 3 + 3 = 3. 6 అనేది శుక్రుడి నెంబరు. శుక్రుడు సర్వ సంపదలను కలగజేస్తాడు శుక్రుడు. ఎప్పుడైనా సరే విపరీతంగా ధనాదాయము పెరగాలంటే, డబ్బు బాగా కలిసి రావాలంటే నవగ్రహాల్లో గురు బలం ఉండాలి, శుక్రుడి బలం ఉండాలి. 33 అనే సంఖ్య తీసుకుంటే గురు బలం డబల్గా ఉంది. 3 + 3 = 6. కాబట్టి శుక్రుడి బలం అద్భుతంగా ఉంటుంది. ఈ నెంబర్తో గురుడి బలము, శుక్రుడి బలము, ఇద్దరి బలం అద్భుతంగా ఉంది. కాబట్టి 33కి ఒక ప్రత్యేకత ఉంది అని పరిహార శాస్త్రంలో చెప్పారు. అందుకే 33 రూపాయలకి సంబంధించిన పరిహారం పాటిస్తే విశేషమైన ధన ప్రాప్తిని చేసుకోవచ్చు. ఆ పరిహారం ఎలా చేసుకోవాలంటే, శుక్రవారం రోజు ఒక గాజు గిన్నె తీసుకోండి. ఆ గాజు గిన్నె నిండా ఉప్పు పోయండి, కళ్ళుప్పు. ఉప్పు పోసి ఆ ఉప్పుతో 3 10 రూపాయల నోట్లు 3 రూపాయల బిళ్ళలో ఉంచండి. ఆ గాజు గిన్నెలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఆ గిన్నె లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయండి. లక్ష్మీ పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండి. బెల్లం ముక్క కానీ పరమాన్నం కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు ఈ గాజు గిన్నెకు కూడా హారతి ఇవ్వండి. ఇలా లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఆ లక్ష్మీ పూజ దగ్గర ఉంచినటువంటి ఈ గాజు బౌల్లో ఉన్న 33 రూపాయలను అలాగే ఉంచండి. 3 10 రూపాయల నోట్లు 33 రూపాయలు అలానే, 3 10 రూపాయల నోటు 33 రూపాయలు అలానే ఉంచండి. మళ్ళీ వచ్చే శుక్రవారం లక్ష్మీ పూజకి మీరు సిద్ధమైన తరుణంలో ఆ గాజు బౌల్లో ఉన్న ఉప్పు ఎవ్వరి తొక్కని చోట చెట్టు మొదట్లో పోయండి. ఆ ఉప్పులో ఉన్న ఈ 3 10 రూపాయల నోట్లను 3 రూపాయి బిళ్ళలు అంటే 33 రూపాయలు లోపల జాగ్రత్తగా ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి బీరువాలో దాచిపెట్టుకోండి. మళ్ళీ గాజు బౌల్లో కొత్తగా ఉప్పు పోయండి. మళ్ళీ కొత్తగా 3 10 రూపాయల నోట్లు 3 రూపాయి బిళ్ళలు ఉంచండి. మళ్ళీ లక్ష్మీ పూజ చేయండి. మళ్ళీ వారం వరకు వాటిని అలానే ఉంచండి. అంటే ప్రతి శుక్రవారం ఏం చేయాలి? క్రితం శుక్రవారం లక్ష్మీ పూజలో ఉంచినటువంటి గాజు బౌల్లో ఉప్పు పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. లేదా ఎవ్వరు తొక్కని చోట చెట్లు మొదట్లో వేయాలి. ఇట్లా వారం అదే పూజ, అదే రూపాయి బిళ్ళలో తీసి మళ్ళీ దాంట్లో ఉంచటం. క్రితం శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు ఉన్నటువంటి 3 రూపాయల 10 రూపాయల నోట్లు 3 రూపాయి బిళ్ళలు తీసి ఎరుపు రంగు వస్త్రంలో మళ్ళీ మూటగట్టి మళ్ళీ బీరువాలో పెట్టుకోండి. ఇలా 6 శుక్రవారాలు చేయాలి. 6 శుక్రవారాలు పూర్తి అయ్యాక 7వ శుక్రవారము పూజ చేశాక 6 శుక్రవారాల డబ్బులు కూడా తీశాక ఈ 6 శుక్రవారాలు మొత్తం డబ్బులు మీకు దగ్గరలో ఉన్న లక్ష్మీ ఆలయంలో హుండీలో లక్ష్మీ వేయండి. మీకు వీలైతే ఈ పరిహారం 6 నెలలు చేసి 6 నెలలు పూర్తి అయ్యాక ఆ డబ్బులు మొత్తం కొల్హాపూరి వెళ్ళి కొల్హాపూరి మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో హుండీలో వేయండి. ఇలా చేస్తే జీవితంలో ధనానికి లోటు అనేది ఉండదు. ఇది శక్తిమైనటువంటి 30 రూపాయల పరిహారం, 33 రూపాయల పరిహారము చెయ్యగలిగితే 6 నెలలు చేసి ఆ డబ్బుని మొత్తం కొల్హాపూరి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో హుండీలో వేయండి. చెయ్యలేకపోతే 6 శుక్రవారాలు చేసి మీ ఇంటికి దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి టెంపుల్ హుండీలో వేయండి. ఇలా ఎప్పుడైతే లక్ష్మీదేవి హుండీలో వేస్తారో
అప్పటి నుంచి మీకు విశేషమైన ధన ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ధనం బాగా కలిసి వస్తుంది. అప్పులు తగ్గిపోయి బాకీలు వసూలవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరగటం వల్ల వృధా ఖర్చులు అన్నీ తగ్గిపోతాయి. ధనపరంగా చాలా శక్తివంతమైనటువంటి 33 రూపాయల పరిహారం పాటించండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింప చేసుకోండి. ఈ పరిహారాన్ని చేసి డబ్బుకు లోటు ఉన్నవాళ్ళు, బాధలు పడేవాళ్ళు, ఎన్నో ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఈ పరిహారాన్ని చేసి ధనవంతులు అవ్వండి. మీకు అనేక రకాలుగా ధనాకర్షణ కలిసి వస్తుంది. ఏ రూపంలో వచ్చేది కూడా తెలియకుండా మీకు ధనము బాగా కలిసి వస్తుంది. మీరు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. ఈ పరిహారాన్ని చేసి చూడండి. బాయ్.